నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. కాలు దువ్వితే కయ్యం, కాలు దువ్వితే కయ్యం, నోరు నవ్వితే నెయ్యం. ఈ 4 పాదాల లఘు కవిత మనకు చెబుతున్నది ఏమిటి అంటే, ఈ రోజుల్లో సహనం సన్నగిలుతున్న పరిస్థితి, ప్రతిదానికి కాలు దువ్వుతున్న పరిస్థితి వస్తుంది. దానివల్ల సమాజంలో ఒక చిన్నాభిన్నమవుతున్నటువంటి వాతావరణం, సంక్షుభిత వాతావరణం కనిపిస్తూ వస్తుంది. తమలపాకుతో నీవొకటంటే తలుపు చెక్కతో నేరెండంట, ఇసనకర్రతో నీవొకటంటే ఇటుక పిళ్ళతో నేరెండంట అని పోటీగా పోటీలు పడుతూ యుద్ధ స్థితిని, వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అందుకొరకే కాలు దువ్వితే కయ్యం. కాలు దువ్వడం ఎందుకు? కొంచెం సమయం వాయిస్తే అవతలివాడు మన స్నేహితుడే అవుతాడు కదా. అట్లాగే రెండవ పంక్తి ఏముంది? రెండు పాదాలు, నోరు నవ్వితే నెయ్యం. మనం వెళుతూ ఉన్నప్పుడు కాస్త నవ్వితే, మందహాసం చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి మన పైన ఒక సానుకూలమైన ముద్ర పడుతుంది. అతడు మనకు స్నేహితుడవుతాడు, హితుడవుతాడు. ఆ హితుడైనప్పుడు మనకు ఒక బంధం అనేది ఒక అవినాభావ సంబంధంగా ఏర్పడే అవకాశం మనకి ఉంటుంది. అందుకే ముఖ్యంగా విరాట పర్వంలో, మహాభారతంలోని విరాట పర్వంలో ఎవరు ధౌమ్యుడు పాండవులకి ఏం చెప్తాడంటే, ఒక ఉపదేశంలాగా చెప్తాడు. మీరు ఒక రాజు దగ్గర ఉన్నప్పుడు మందహాసం మాత్రమే చేయాలి, వికటాట్టహాసం చేయకూడదు. వికటాట్టహాసం చేయడం అంటే రాజును ధిక్కరించడమే, అవమానించడమే అని చెప్తాడు. ఆ సూత్రాన్ని మనం వంట పట్టించుకొని మనం నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ బతకాలి. తద్వారా సమాజంలో మనం అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశం ఉంటుందని ఈ చిన్న కవిత మనకు చెబుతున్నటువంటి అంతఃసూత్రం.